హాయ్. ఏంటి ఈరోజు వీడియో? ఈరోజు వీడియో ఏంటంటే మా హోమ్ టూర్ అయితే చేస్తాను. వావ్! హోమ్ టూరా? ఎస్. మీ హోమ్ చూపిస్తాకండి. చూడండి, ఇదే అనుశ్రీ సంతోష్ వాళ్ళ హోమ్. ఇంతకీ ఇది సొంత ఇల్లా అద్దిల్లా అనేది తర్వాత చెప్దాం. వాళ్ళకి సో ముందు ఇంట్లో చూపించే ముందు ఇంటి బయట చూపిద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది. ఇది ఇల్లు కదండి, మాకు ఇటు సైడు అంతా ఓపెన్ ప్లేసే, ఎందుకంటే దోమలు అవన్నీ రావాలి కదా. ఇటు సైడ్ నుంచి దోమలు అటాక్ అయితే వాళ్ళకి తెలుసు. మళ్ళీ ఇటు బ్యాక్ సైడ్ వెయిట్ బ్యాక్ సైడ్ అడవి ఉంటుందండి, పెద్ద అడవి. ఇక్కడ చూడండి, ఇక్కడ మా బెడ్రూమ్ ఉంటుంది. ఈ విండో దగ్గర చూసారు కదా, అందులోంచే ఎక్కువ చూడండి బెడ్రూమ్. బెడ్రూమ్ నుంచి ఎక్కువ అయ్యింది, ఎక్కువ దోమలు వస్తూ ఉంటాయి, పురుగులు వస్తుంటాయి. మరి ఏం చేద్దాం, హాల్లో అయితే పురుగులు వస్తుంటాయి కదా, సరేరా అలా ఉంటుంది పొజిషన్. సో వెళ్ళిపోదాం పదండి, హోమ్ టూర్లో హోమ్ చూపిస్తాం. ఇది గేటు, అది కూడా చెప్పాలా? సో రండి, ఆల్రెడీ మేము స్టార్టింగ్లో హోమ్ టూర్ చేసాం. ఇప్పుడు కొత్త ఛానల్లో కూడా పెడదామని అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నాం. సో రాగానే ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ ఏం చేస్తారండి, ఇక్కడ బట్టలు ఉతుకుతా, ఇక్కడ గిన్నెలు తోముతా, ఇంకా ఇటు కొంచెం సందు ఉంటుంది మనకి. మనిషి పట్టే ఎంత సందు? యా అంతే. రండి, నువ్వు ఒకదానే సరిపోతావు, మరి మీ ఆయన ఒకళ్ళు లోపలికి వస్తే ఇంకొకళ్ళు వెళ్ళిపోవాలి. అది అంటే కొంచెం స్పేస్ నడవడానికి కానీ కొంచెం కూర్చోడానికి బాగుంటుంది. మేము ఇక్కడ ఇలా టవల్స్ వేసుకుంటా, అక్కడ గిన్నెలు తోమేసి ఇక్కడ పెట్టేసుకుంటా. ఇటు ఒక డోర్ ఉంది, మెయిన్ డోర్ నుంచే వెళ్దాం పదండి. అటు కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇలా గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఇటు వస్తే రైట్ సైడ్ అనమాట. స్టాండ్, షూ ర్యాక్. వద్దు, భయపడతారు. సో ఇది ఇటు కొంచెం సందు, అటు కొంచెం సందు, ఇక్కడ కొంచెమే గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే సెంటున్నారే ఇది. స్టెప్స్ ఇక్కడే ఉంటాయి, అవి తర్వాత చూపిద్దాం. స్టెప్స్ కింద వస్తాయి. లైట్ వేసుకో, నల్లగా కనిపిస్తుంది. ఓకేనా? ఇదే హోమ్, ఇదే మా హోమ్. మేము ఉంటున్న హోమ్ అనమాట. సో మనం రాగానే రైట్ సైడ్న ఫ్రిడ్జ్ ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టడానికి రీజన్ నేను తర్వాత చెప్తాను. సో మీరు మా పాత వీడియోలో చూసుంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇటు సైడ్ ఉండేదన్నమాట. అప్పుడు ఈ మంచం లేదు. సో ఆ మంచం కోసం దాన్ని ఇటు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా దాని పక్కనే స్టాండ్. ఇంకేముంటుంది, క్రియేటర్స్ అందరి దగ్గర ఉండేది. ఇంకా మిగతా వాళ్ళ దగ్గర అంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ దగ్గర అంటే ఇవే ఎక్కువ ఉంటాయి. నేను చిన్న క్రియేటర్స్ కాబట్టి మా దగ్గర తక్కువ ఉంటాయి. సో ఈ సెల్ఫ్లు ఇలాగా పెట్టేసుకున్నాను. చూడండి, నేనైతే ఏం రెడీ చేయలేదు, ఎలా ఉంటే న్యాచురల్గా అలాగే చూపిస్తున్నాను. బట్ ఏదన్నా మంచిగా లేకపోతే తిట్టుకోమాకండి. సో ఇటు సైడ్ అయితే ఓపెన్గా ఎప్పుడైనా టీవీ చూసుకోవాలనుకున్నప్పుడు ఈ మంచం వేసుకొని చూసుకోవచ్చు అని చెప్పి అవన్నీ తీసేసామన్నమాట. టైం ఎంత అయింది చూపి, నిన్నటి నుంచి ఆ టైం ఆగిపోయింది, అక్కడే ఉంది. డిజైన్ బాగుంది. థ్యాంక్ యూ. అది మరి ఇన్స్టా ప్రమోషన్ నుంచి వచ్చింది. సో ఎంట్రన్స్లో అయితే హాల్ అండి, ఎల్ షేప్లో ఇచ్చారు. ఇంకా ఇటైతే ఎవరైనా వచ్చినప్పుడు రాగానే మర్యాద చేయాలి కదా, కూర్చోండి అని చెప్పి ఇక్కడ చైర్స్. సో ఒక దాంట్లో ఒకటి పెట్టేసాం, 3 చైర్స్, 1 టబ్ చైర్ ఉందన్నమాట. మా ఇంట్లో వస్తువులే పెద్దగా ఏమి ఉండవు. రండి, ఇలా స్ట్రైట్గా వస్తే ఇక్కడ పూజ మందిరం. సో ఇది కూడా కొంచెం పెద్దగా ఇచ్చారులే, కానీ ఫొటోస్ పట్టట్లేదు. మేకులు కొట్టకూడదు కదా, ఎందుకంటే మనం ఉండేది రెంట్ ఇల్లు కాబట్టి. రెంట్ హౌస్, మన ఇంట్లో అయితే మనం ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. ఇది రెంట్ ఇల్లు, చాలా మంది ఓన్ హౌస్ అనుకుంటారు. ఫొటోస్ సరిపోవట్లేదు కాబట్టి నేను కింద స్టూల్ ఒకటి పెట్టేసి అలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇవాళ ఏంటంటే నా వర్క్ కొంచెం లేట్ అవ్వడం వల్ల మా హస్బెండ్ చేశారనమాట పూజ. అవునండి, పూజ మాత్రం ఈరోజు నేనే చేశాను. మా ఆవిడ కొంచెం హెల్త్ బాగాలేదని లేట్ అయింది, అందుకనే ఇంటి పనులు ఒకటి చేయాలి కానీ చేశాను. సో తన కిచెన్లోకి అయితే వెళ్తుంది. మనం ఈ వీడియోలో కొద్దిగానే కనిపిద్దామని చెప్పి ఆశతో ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అగైన్ బ్యాక్ కెమెరా, తన వర్షన్. మధ్యలో నా వాయిస్ వస్తూ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. మేడం, ఇదే వంటగది.
చాలా చిన్నగా ఉంటుంది. ఇందులో 1% నాకైతే 1% కదా కరెక్ట్గా మేడం. సరిపోయింది. అవును. మీరు కొద్దిగా బక్కగా ఉన్నారు కాబట్టి పర్లేదు. ఇందాక ఫ్యూచర్ లో లావ్ అయితే లాభ అవ్వందే కానీ ఫ్రిడ్జ్ అక్కడ హాల్లో ఎందుకు పెట్టానంటే ఇక్కడ స్పేస్ లేదనమాట. ఇక్కడ యాక్చువల్గా ఫ్రిడ్జ్ ఇక్కడికి రావాలి. సో ట్రై చేసాం, ఇక్కడ పెడుతుంటే ఏంటంటే ఇక్కడ వరకు వచ్చేసింది ఫ్రిడ్జ్, జస్ట్ నడవడానికి కూడా అసలు ప్లేస్ లేదు. అందుకని చెప్పి మళ్ళీ తీసి అక్కడే పెట్టేయడం జరిగింది. చూసి భయపడకండి, సో ఇది నాకు నచ్చినట్టు నేను పెట్టేసుకున్నాను. సో మేము నలుగురమే ఉంటాం కాబట్టి మాకు సరిపోతాయి ఈ సామాన్లు. మిగతా క్యారమ్ బోర్డు పైకి ఎక్కిచ్చేసామండి, ఎందుకంటే పిల్లలతో టార్చర్ అది పెద్ద పెద్ద వస్తువులన్నీ పైన పెట్టేసాం, ఎందుకంటే స్పేస్ లేదు కదా. కూలర్ కూడా ఉంది, మిక్సర్, మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది చూడండి, పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి. అది ఓన్లీ ఇండియా వాషింగ్ మిషన్ కాదు, తిరిగే వాషింగ్ మిషన్. సో అది సో ఇది నా కిచెన్ అన్నమాట. మొన్నటి వరకు డోర్ కర్టన్ లేదు అక్కడ, వీడియోలో బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది, డోర్ కర్టన్ అరేంజ్ చేసాం. యాక్చువల్లీ ఇక్కడ ఉండేది మీకు తెలిసే ఉంటది, తోరణం చాలా బాగుంటది. చాలా మంది అడుగుతారు ఇది ఎక్కడ తీసుకున్నారని, మాకైతే ఇన్స్టాగ్రామ్ లో పంపించారండి ప్రమోషన్ కోసం. అయితే డోర్ కటన్ ఇక్కడ నుంచి అక్కడ ఎందుకు పెట్టామంటే ఇక్కడ ఎలాగో ఇది ఉంది కదా డెకోర్ది, సో ఆ కటన్ ఏంటంటే మనం ఇలా లాగడానికి అలా లేదనమాట, అలాగే వన్ సైడ్ స్టిచ్ చేయాల్సి వచ్చేసింది. అందుకే ఇక్కడ నుంచి ఎలాగో యూజ్ లేదు అని చెప్పి తీసి ఇక్కడ పెట్టేసుకున్నాను, ఎందుకంటే అది డైరెక్ట్ గా వీడియోలో మొత్తం ఓపెన్ గా పడుతుందని చెప్పి ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇటు వస్తే లెఫ్ట్ బెడ్రూమ్. అయితే చాలా మంది అంటున్నారు ఏంటి ఒక్క ఏరియా అంటే ఒక ప్లేస్ లోనే మీరు ఎందుకు వీడియో షూట్ చేస్తున్నారంటే, మాకు వెంటిలేషన్ అటు నుంచే వస్తుంది కాబట్టి అక్కడే తీస్తాం. అందులోనూ హోమ్ చాలా చిన్నది కదా. ఇప్పుడు ఇక్కడ తన ఫేస్ నీట్ గా వస్తుంది కదా, మళ్ళీ ఇటు పక్క రాదు లైటింగ్ లైటింగ్ ప్లేస్ తక్కువ కదా, సో అందువల్ల ఈ దరిద్రం చూడండి ఎంత నీట్ గా పెట్టినా. ఆయన బట్టలు చూపిస్తారండి, మా బట్టలు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా ఉన్నాయి. ఆయన బట్టలు ఉండేవి కొన్నే, అయినా ఎంత నీట్గా పెట్టినా అలా చేసుకుంటారు. 1 డేకే మళ్ళీ ఇంకా అలాగే వదిలేస్తాను నేను ఆయన బట్టలు. ఇటైతే బట్టలు, పక్కనే బీరువా, ఇంకా ఇటు మా మంచం, ఇదే. ఇంకా చూసారు కదా బెడ్రూమ్ ఇదే. చెప్పా కదా మా ఇంట్లో పెద్దగా వస్తువులు ఏం లేవు, అలాగని పెద్ద పెద్ద ఆశలు కూడా మాకు లేవు. బట్ ఏంటంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాం. అది చూసారు కదా మా హోమ్ టూర్. చిన్న ఇల్లు, చిన్న కుటుంబం అనమాట. మేము 4 మెంబర్సే ఉండేది కాబట్టి మాకు సరిపోయింది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇరుకైపోయింది అంటారు కదా, ఏంటది స్పేస్ తక్కువ ఉంటేనే అన్నీ కలిసి వచ్చిద్దని. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు, బట్ జస్ట్ జోక్గా చెప్తున్నాను. ఫ్యూచర్లో కట్టుకోవాలి ఇల్లు, ఎందుకంటే సొంతింటి కళ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే మేము మన మెయిన్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాం కదా, సో అదైతే ఎందుకు ఆగిపోయింది, దేనివల్ల ఆగిపోయింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. హోమ్ టూర్ అడిగారు కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా ఇదే హోమ్ టూర్ మాది. ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా పైన చూపిద్దామంటే ఫుల్ ఎండ అనమాట ఇవాళ. సో మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నువ్వేదైనా మాట్లాడు. సో హాయ్ అండి, ఇదేనండి మా మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు. ఇది సొంత ఇల్లు కాదు, ఇది రెంట్ కొంటున్నాం మేము. చాలా మంది మీ సొంత ఇల్లా, మీ ఇల్లు బాగుంది, మీకేంది అది ఇది అంటుంటారు. చెప్పలేక ఈ వీడియో అయితే చేస్తున్నాము. కాదు రెంట్ హౌస్ కూడా రెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మీరు అంత పే చేస్తున్నారంటే మీరు బాగా రిచ్ అని చెప్పంటున్నారు. ఒకటి చెప్తున్నాను, నిజంగా రిచ్ అయితే వేరే వాళ్ళు ఎవరికో డబ్బులు పే చేసి ఉండాల్సిన అవసరం ఉండదు. సొంత ఇల్లు మేమే కట్టుకొని మా ఇంట్లో మాకు నచ్చినట్టు మేము ఉండొచ్చు కదా. సో ఆ పాయింట్ కూడా ఆలోచించండి. బట్ మీరు అన్నట్టుగానే సొంతింటి కళ మీరు అన్నట్టుగానే మేము త్వరలోనే నెరవేర్చుకోవాలని ఎదురు చూస్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. సో మనకి కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అందరికి షేర్ చేయండి. ఒకసారి నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా కూడా ఆలోచించండి, అప్పుడే అన్నీ అర్థమవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. మనం ఇక్కడికి వచ్చిన 1 year అయింది కదా, మొన్న వినాయక చవితితో 1 year అయింది. వచ్చిన స్టార్టింగ్ లోనే హోమ్ టూర్ చేసాం, అప్పటికిప్పటికి చాలా చేంజెస్ చేసేసుకున్నాము. ఇంకా మా ఓన్ హౌస్ అక్కడిది కూడా నేను ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో సొంత ఇల్లు ఒకటి ఉంది, అది ఎలా ఉంటుంది అనేది తర్వాత చూపిద్దాం. అంటే దీనికి వచ్చే రెస్పాన్సిబిలిటీ
బట్టి అది చేద్దాం. ఓకేనా? సరే మేడం. ఎందుకు వచ్చారు, రెంట్కి ఎందుకు వచ్చాం, ఎందుకు ఎలగొట్టారా, మేమే వచ్చామా, ఇంట్లో ఎవరు అత్తమామలు ఎలగొట్టారు? ఏమైనా గొడవ పడ్డారా, ఏంటి మొత్తం ఆ వీడియోలో ఉంటాయి చూడండి. తొందరలోనే పోస్ట్ చేస్తాం. బాయ్.